ఓకే, నచ్చిన వాళ్ళని చంపేచ్చన్నమాట. మీ ఇద్దరు కూడా నాకు నచ్చట్లేదు. మిమ్మల్ని ఇద్దరిని కూడా చంపేయచ్చుగా. మిమ్మల్ని అక్క ప్లీజ్ అక్క వదులు, ఊపిరాడట్లేదు, చచ్చిపోతున్నాను. ఏం పర్వాలేదు, కానీ నువ్వు నాకు నచ్చట్లేదు కదా. నచ్చని వాళ్ళని చంపొచ్చని నువ్వే కదా చెప్పావు. నీ ఫార్ములానే నేను అప్లై చేస్తున్నాను. పర్వాలేదు, తట్టుకోండి. అక్క ప్లీజ్ వదులు. ఏ ఊపిరిపోతుందంటే భయం మొదలైందా? ప్రాణం మీద ఆశ మొదలైందా? మీలాంటి దాన్ని కాదే నేను. ఇంకోసారి మా చెల్లితో చేరి ఇలాంటి పనులు చేశావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. పోయిక నుంచి ఫస్ట్. చూడు, నేను నీకేమవుతానో, నాకు నువ్వేమవుతావో అది నీకు తెలుసు. నువ్వు నా సొంత చెల్లెలివి కాబట్టి నీ కాపురం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. కానీ కనీసం అక్కనని తెలిసినా నా మీద కొంచెం అభిమానం కూడా లేదు. అభిమానం లేకపోగా తిరిగి కక్షను పెంచుకున్నావు. అది నీకే మంచిది కాదు. ఇప్పటికీ నేను కోరుకుంటుంది నువ్వు బాగుండాలని, నీ కాపురం బాగుండాలి అని. ఎందుకంటే మా అమ్మకి నేను మాటిచ్చాను, ఈ ఇంట్లో నీకెలాంటి లోటు లేకుండా నీ కాపురం సక్రమంగా జరిగేలా నేను చూస్తాను. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. నువ్వు మారుతావో మారవో అనేది నీ ఇష్టం. అప్పటికీ ఇప్పటికీ నేనైతే నీ మంచే కోరుకుంటున్నాను. ఏవండి, కాఫీ. మిమ్మల్ని కాఫీ తీసుకోండి. నిన్ను అడిగానా కాఫీ తెమ్మని? అడగలేదు, కానీ మార్నింగే మీరు కాఫీ తాగుతారు కదా, అందుకే తీసుకొచ్చాను. తాగండి. నాకేం అవసరం లేదు. ఏ ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు నచ్చదు. నీ చేత్తో ఏమిచ్చినా నేను తాగను. మీకు నిజాలు చెప్పే ధైర్యం లేదు, అబద్ధం చెప్పడం కూడా సరిగ్గా రాదా? హే, నేనేం అబద్ధం చెప్తున్నాను? నేనంటే ఇష్టం లేకపోతే నేనెందుకు రాలేదో అని కంగారు పడలేదా? నా మీద ప్రేమ లేకపోతే నన్ను వెతుక్కుంటూ కాలేజ్కి వచ్చేవారా? నా మీద నిజంగా ప్రేమ లేకపోతే నన్ను కాపాడేవారా? ఓహో, నువ్వింటికి రాలేదని కంగారు పడి నీకేదో జరిగిందని కాలేజ్కి వచ్చి నిన్ను కాపాడినందుకు ఇదంతా ప్రేమ అనుకుంటున్నావా? ఆ ప్లేస్లో ఇంట్లో పని చేసే పని మనిషి ఉన్నా అదే చేస్తాను. సమయానికి పని మనిషి ఇంటికి రాకపోతే ఎందుకు రాలేదో అనుకుంటారు, ఎందుకు రాలేదో అని ఫోన్ చేసి కనుక్కుంటారు. అంతేకాని దానికేం జరిగిందని కంగారు పడి వెతుక్కుంటూ ఎవ్వడూ వెళ్ళడు. మీకు నా మీద ప్రేమ ఉంది, కానీ దాన్ని బయట పెట్టే ధైర్యం మీకు లేదు. నువ్వు మాటలతో ఎవరినైనా మాయ చేయగలవు గాని నన్ను మాయ చేయలేవు. నువ్వు అనుకుంటున్న ప్రేమ నీ మీద ఇంచు కూడా లేదు, ఉండదు కూడా. అనవసరంగా ఏవేవో ఊహించుకొని నువ్వు హోప్ పెంచుకోవడమే తప్ప నా మనసులో అయితే స్థానం నీకెప్పటికీ ఉండదు. చెప్పిన మాటే పదే పదే చెప్పడానికి నాకు చిరాకు వస్తుంది. కానీ ఎన్నిసార్లు చీ అంటున్నా నీకెందుకు సిగ్గు రావట్లేదో అర్థం కావట్లేదు. సర్లేండి, మీ ఫీలింగ్ మీది, నా ఫీలింగ్ నాది. కాఫీ తీసుకోండి. చెప్తే అర్థం కాదా నీకు? కాఫీ.
ఏమండి కాఫీ. ఏమండి కాఫీ. హే, బుద్ధి లేదా నీకు? వద్దని ఎన్నిసార్లు చెప్పినా విసిగిస్తావేంటి? కాఫీ తీసుకోండి. ఇప్పుడేంటి, కాఫీ తాగాలి అంతేనా? తాగాను చాలా, ఇంకొదిలేస్తావా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి? నేనంటే మీకు ఇష్టం లేదు, మీ మనసులో నాకు స్థానం లేదు. నేనెప్పటికీ మారను అని మీరు చెప్తుంటే ఎప్పటికైనా మిమ్మల్ని మార్చుకోగలను అన్న హోప్తో ఉంటూ వచ్చాను. ఇవాళ నా హోప్కి మీరు బలాన్నిచ్చారు. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందాక నా చేత్తో కాఫీ ఇస్తే తాగనన్నారు, విసిరి కొట్టారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. కానీ 5వ సారి నా చేత్తో ఇచ్చిన కాఫీని మీరు తాగారు. అది నీ టార్చర్ తట్టుకోలేక తాగాను. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మార్పు అయితే జరిగింది కదా. సో మీ మనసు కూడా మారుతుంది. మీరు నన్ను అర్థం చేసుకుంటారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. లవ్ యూ. ఏం చేసినా ఇది అడు తిప్పి తిప్పి నన్ను కన్విన్స్ చేయాలనే చూస్తుంది. అసలు వదలదా ఇది? ఛ! హ! టైం అయిపోయింది. అమ్మ బయటికి వెళ్ళాలని చెప్పింది కదా, దీని గోల్లో పడి మర్చిపోయాను. ఏయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నావా? ఏంటి సార్, మీరు సరిగా డ్రైవ్ చేయకుండా నన్ను తిడుతున్నారేంటి? ఏంట్రా పిజ్జాలు అమ్ముకునేవాడివి, నీకెంత బొలిపేంటి? సార్, నేను కాలర్ పట్టుకోగలను, మర్యాదగా కాలర్ వదలండి. ఏంట్రా నీకిచ్చేది మర్యాద? బండి నడపడం రాదు, రోడ్ల మీద తిరుగుతుంటారు. సార్, మీరు రాంగ్ రూట్లో వచ్చి నన్ను అంటారేంటి? మర్యాదగా మాట్లాడండి. నేనెవ్వరితో మర్యాదగా మాట్లాడను. ఏమైందిరా? చంటి ఎవరితోనో గొడవ పడుతున్నాడమ్మా.